హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూసారు కదా, వడలు చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి కదా అండి. సో నాకు వడలు చాలా బాగా చేయొచ్చు, ఈవెన్ వితౌట్ మిషన్ అనమాట. నేను ఎంత చక్కగా చేస్తానో అది నాకే నచ్చుతుంది అనమాట. ఇంకా ఎందుకంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాను అని అనుకోకండి, బట్ నేను చేస్తాను. నేను చెయ్యలేను అనేది కూడా నేను ఒప్పుకుంటాను. సో ఈ ఆయిల్ వచ్చేసి ముందు రోజు నేను గారెలు చేస్తున్నాను. పిండి గారెలు అంటారు కదా, బియ్య పిండితో గారెలు చేస్తారు కదా, అవి చేస్తున్నాను. జస్ట్ ఒక హాఫ్ కేజీ పిండి అలా చేసి పెట్టాను స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ కోసం. సో ఆ ఆయిల్ ఇంకా మిగిలిపోయింది. ఇలాంటిది ఏమైనా ఆయిల్ మిగిలిపోయి ఉన్నప్పుడే నేను వడలకి ప్లాన్ చేస్తానన్నమాట. నేను మామూలుగా వడలు ఎక్కువగా చెయ్యను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అనేది అలాగా ఉండిపోతుంది మూకుల్లో. అందుకనేసి ఏదైనా చేసినప్పుడు మిగిలిపోయిన ఆయిల్ని అలా వేస్ట్ చేయకుండా, చాలా రోజులు అలాగా నిల్వ ఉంచకుండా ఉండడానికి ఇలాంటి పూరి కానీ వడ కానీ బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకుంటానమాట. సో ఈరోజు మినపప్పులో నేను ఇంకా ఏం యాడ్ చేశానంటే జీలకర్ర యాడ్ చేశాను, మిర్చి యాడ్ చేశాను, కొంచెం బియ్యపిండి యాడ్ చేశాను. యాడ్ చేసేసి మార్నింగే రుబ్బేస్తాను అనమాట. మార్నింగ్ రుబ్బేసి ఇంకా లేవగానే రుబ్బేస్తే కొంచెం అది ఫర్మెంట్ లాగా అయిపోతుంది, ఎందుకంటే నైట్ అంతా నానిపోయి ఉంటుంది కాబట్టి పప్పు. మార్నింగ్ రుబ్బేసి పక్కన పెట్టేసేయాలి. తీరా బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకి చక్కగా నానిపోయి ఉంటుంది అండ్ వడలు కూడా చక్కగా వస్తాయి. ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు మనము గ్రైండర్లో వేసేటప్పుడు. ఇంకా మిగిలిన పిండిలో నేను క్యారెట్ తురుము వేసి చిన్న చిన్నగా బోండాల్లాగా చేశాను మోనుకి. అది బ్రేక్ఫాస్ట్ లాగా. అది కొన్ని గంటలు తినేస్తాడనమాట. చూడండి, బ్లాగ్ కంటిన్యూషన్లో తెలుస్తుంది ఎంతసేపు తిన్నాడో ఆ వడలు. నేను లంచ్ ప్రిపేర్ చేసేంతవరకు కొంచెం కొంచెం తింటూనే ఉన్నాడు. సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఇది నేను ఒక ప్లాన్ అంటే ఒకటి ఐడియా వేసాను అనమాట. నేను యాక్చువల్గా నా సొంత ఐడియా కూడా కాదు ఇది. యాక్చువల్లీ వచ్చేసి ఇది లెగ్గింగ్ అనమాట. మనకి 4 years బ్యాక్ 3 years బ్యాక్ అలాగా ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ వచ్చాయి కదా, అవి ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఎందుకంటే పైకి లాక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి. నేను ఆ బ్లాక్ కలర్ ఒకటి లెగ్గింగ్ నాకు పాతది ఒకటి ఉండేదన్నమాట. నేను ఒక జస్ట్ ట్రై చేశాను ఫిట్ అవుతుందా అవదా అనేసి. సో ఏం చేశానంటే, ఇది నేను షార్ట్ లెంత్ లెగ్గింగ్ ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా, సో దాన్ని కట్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. వితౌట్ మిషన్, చేయితోనే స్టిచ్ చేసి ఐరన్ చేశాను. చాలా మంచి లుక్ వచ్చిందనమాట. కంఫర్టబుల్ కూడా ఉంది వేసుకోవడానికి మనకి. అండ్ ఈ ఐడియా వచ్చేసి నాకు వచ్చేసి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, భార్గవి గారి ఛానల్ ఉంది కదా, మన ఇంటి నాట్ అమ్మ చేతి వంట అండ్ మనలో మన మాట ఛానల్స్కి చేస్తుంది కదా. సో ఆ భార్గవి గారు నాకు ఆ ఐడియా నచ్చిందనమాట. తన ఐడియా నాకు నచ్చి నేను ఇంకా ఇలా చేస్తే సరిపోతుంది కదా అనేసి నేను ఇంకా ట్రై చేసి వేసుకున్నాను. చాలా బాగుందనమాట, నాకు కంఫర్టబుల్గా అనిపించింది. ఇంట్లో కూడా జస్ట్ నైట్ డ్రెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా వ్లాగ్ కంటిన్యూషన్కి వచ్చేస్తే, బ్రేక్ఫాస్ట్ టైంలో మోను తింటున్నాడు అండ్ మైలోడి సినిమా వస్తే నేను పెట్టుకొని చూస్తూ కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను. మంచిగా అర్థం చేసుకుంటాడు వాడు. ఏమో థ్యాంక్స్ కూడా చెప్తాను. అంటే మరి ఓపెన్ ఉన్నప్పుడు వస్తుండ్రు జనాలు, తప్పేముంది దాంట్లో? సమయం తక్కువ ఉన్నదంట జనాల ఫీలింగ్ అది. ఈ వ్లాగ్ వచ్చేసి లాక్డౌన్ నెక్స్ట్ డేది అనమాట. అప్పుడు న్యూస్లో చెప్తున్నారు, ఒక డే గడిచాక ఎలా ఫాలో అవుతున్నారు జనాలు అనేసి. అది చూస్తూ మేము డిస్కస్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో దాని గురించి మా వారు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట. కానీ ఈ లాక్డౌన్ ఏమో కానీ లైఫ్స్ మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోతున్నాయండి అందరివి. ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దలు, అందరూ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ వైరస్ వల్ల ఇంత డిస్టర్బ్ అవుతుందని కలలో కూడా ఎవ్వరు ఊహించి ఉండరు అనమాట. ఇంత ఇంత డిస్టర్బ్ అయిపోయింది మొత్తం మన కంట్రీ, మన హోల్ వరల్డ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి.
చదువునన్న హెచ్కే దాంతో ఐస్ క్రీమ్ తినేసి దాంతో గులాబ్ జామున్ తిన్నావా? తిన్నావు కదా దాంతో. ఏబీసీ బాగుంది నేనన్నా. కొన్ని వెజిటేబుల్స్ అండ్ సండే రోజే వెజిటేబుల్స్ తెచ్చేసుకున్నాము. అండ్ ఈ ఫ్రూట్స్ కొన్ని అవసరం ఉంటాయి కదా సమ్మర్లోపు బాబు కూడా పెట్టాలి అనేసే ఉద్దేశంతో ఫ్రూట్స్ కూడా కొంచెం చీప్లో అమ్మారేమో తీసుకొచ్చాడు. ఒక 3 టైప్స్ ఇలాంటి మెలన్స్ తీసుకొచ్చారనమాట. అవన్నీ నేను ఇంకా కట్ చేసి పెడితే స్పేస్ కూడా కొంచెం తక్కువగా పడుతుంది కదా. ఇలా కాయలుగా పెట్టేస్తే ఎక్కడ పెట్టాలనేసి ఫ్రిడ్జ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇరుగ్గా అయిపోతుంది అనేసి నేను ఇంకా కట్ చేసి పీసెస్ లాగా చేసి కంటైనర్స్లో స్టోర్ చేస్తే అది చాలా రోజులు నిలువ ఉంటాయి అండ్ తీసుకొని తినడం కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా అలా నేను బాక్సెస్లో వేసి పెడతాను ఎప్పుడైనా. ఇప్పుడు మస్క్ మెలన్ ఉంటుంది, వాటర్ మెలన్ ఉంటుంది అండ్ ఇంకా మ్యాంగోస్ కూడా నేను అలాగే చేశాను. మ్యాంగోస్ అలాగే పెట్టాలంటే చాలా ప్లేస్ పడుతుందండి. బయట పెడితేనేమో తొందరగా పండిపోయి కుళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఏం కుళ్ళిపోలేదండి, బట్ అయిపోతాయి కదా, పాడైపోతాయి బయట పెడితే. సో కట్ చేసి పెట్టాలని ఫ్రిడ్జ్లో పెట్టాలంటేనేమో కట్ చేసే పెట్టాలి. సో అదే అనమాట నేను చెప్పాలనుకుంది. ఈ స్క్వేర్ షేప్ గ్రీన్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి 200 ఉంటే 100 రూపీస్కి వచ్చేసాయి అనమాట. సెట్ ఆఫ్ 3 అనమాట. చాలా స్పేషియస్గా ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇలాంటివి కంపల్సరీగా తీసుకోవాలి. ఇది ముందు రోజు నైట్ చేసిన చపాతీ అనమాట. ఇది ఒకటి మిగిలిపోయింది, నాకు ఎందుకో పారేయాలనిపించలేదు. అంటే పూర్తిగా పాడైపోతే నేను పాడేస్తానేమో, కానీ యాక్చువల్గా ఎక్సెస్గా చెయ్యను నేను ఏదైనా కూడా. కాకపోతే ఒక్కొక్కసారి తినలేక మనసు బాగాలేక తినలేము కదా. సో అలాంటి టైంలో ఒకటో రెండో అలా మిగిలిపోతాయి. సో అవి నేను మాత్రం పాడేయను. పాడవకపోతే అది ఏం చేస్తాను అంటే ఫస్ట్ అది కొంచెం మళ్ళీ వేడి చేస్తాను. వేడి చేసేసి ముక్కలుగా చేస్తాను, చల్లార్చి ముక్కలు చేస్తాను. సో దాంట్లో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి గ్రైండర్లో వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తే అది మనకు ఒక స్వీట్ లాగా హాయిగా తినొచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ లేకపోతే మార్నింగ్ స్నాక్ లాగా అలాగా తినేసేయచ్చు. సో అదనమాట ఇప్పుడు నేను చేసేది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డ్రింక్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ చేసి కూడా చూపిస్తున్నాను. అదేంటంటే వాటర్ మెలన్ సబ్జా గింజలు కలిపేసి ఒక జ్యూస్ చేసుకోవడము. ఇది మండుట ఎండల్లో కొంచెం బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నేను సబ్జా గింజలు నానబెట్టేస్తున్నాను. కొంచెం గోరువెచ్చటి వాటర్ వేస్తున్నాను, దానివల్ల తొందరగా అవి నానిపోతాయి అన్నమాట. కలర్ చేంజ్ అయిపోతున్నాయి, చూసారు కదా. కలుపుతూ ఉంటేనే మనకి తెలిసిపోతుంది. వితిన్ 2 to 3 మినిట్స్లో అవి నానిపోతాయి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకుని దాంట్లో వాటర్ మెలన్ పీసెస్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి వేసేసి మనకి కావలసినంత జ్యూస్ ఎంత కావాలో క్వాంటిటీని బట్టి మనకి పీసెస్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. అసలు వేయకున్నా సరిపోతుంది.
బట్ కొంచెం స్వీట్నెస్ కోసం నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు సబ్జా గింజలు పూర్తిగా నానిపోయాయి, చూసారు కదా, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇది నేను ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నేను సబ్జా గింజలు 3 స్పూన్స్ వేశాను. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను వాటర్ మెలన్ జ్యూస్, ఎందుకంటే దాంట్లో కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి గ్రైండ్ అయిపోయి పంట కింద పడిపోతుంటాయి. సో దానివల్ల నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసి ఇలా గ్లాస్లో వేసేసుకుంటే సబ్జా అండ్ వాటర్ మెలన్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారు కదా. ఈ జ్యూస్ సమ్మర్లో తీసుకుంటే మంచి చలువ చేస్తుంది. వాటర్ మెలన్ చల్లదనం ప్లస్ సబ్జా గింజలు ఇంకా చల్లదనాన్ని ఇస్తాయి. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్లో ఇది చకచకా రెడీ చేసేసుకొని సేవించండి, చాలా కూల్నెస్ ఇస్తుంది. రోజంతా అసలు ఒక రోజు ఒక పని ఉండకపోయినా ఇంకొక పని మాత్రం ఉంటుందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. ఎన్ని పనులు అసలు ఎంత చేసినా మళ్ళీ ఇంకొక కొత్త వర్క్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ నేను కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్ చేసేసాను. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. మోనుకి అండ్ మాకు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అయిపోయిందండి డిన్నర్. ఈ ఈ ఈ షూట్ వచ్చేసరికి డిన్నర్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను డిన్నర్ తర్వాత ఫ్రూట్స్ పైన కర్డ్ వేసేసుకొని దానికి అంతా కోట్ చేసేసి తింటాను. నాకు అది ఎందుకో నాకు నచ్చుతుంది. ఫ్రూట్స్తో కర్డ్ తినడం అనేది ఎక్స్ట్రా హెల్దీ అనమాట అది. సో అది ఒక హ్యాబిట్లా చేసుకుంటే మంచిది. సో ఇంతటితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. వీలైతే లైక్ చేయండి, అన్నీ ఫ్రీయే అనమాట. సో ఇది వచ్చేసి నైట్ టైం రొటీన్. ఇక్కడ ఇది మాత్రం నేను మిస్ అవ్వనండి, ఈ స్టెప్ మాత్రం నేను మిస్ అవ్వను. పడుకునే ముందు డైలీ నేను వేపర్ పట్టేసుకొని పడుకుంటాను. మార్నింగ్ లేవగానే పడతాను అండ్ ఈవినింగ్ కూడా ఇలా వేపర్ తీసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే మనకి బ్లాక్ అవ్వదు నోస్ అండ్ జలుబు చేయడానికి ఛాన్సెస్ ఉండవు. వైరస్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మాస్క్ వేసుకొని వెళ్ళండి బయటికి. అండ్ శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సిచ్యువేషన్లో. మనము పిల్లలు ఫ్యామిలీ అందరూ డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా ఉండాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట.